అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు సండే ఫ్రెండ్స్. ఈరోజు నేను చికెన్ చేస్తాను. పొయ్యి మీద ఆయిల్ వేసుకున్నా. ఫుల్ మంట. ఆవాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు 3 వేసుకోవాలా. మంచిగా వేడే నూనె మొత్తం భలే వేడైంది. చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. మంట మాత్రం భారీగా వస్తుంది. చాలా డేంజర్. మంట జాగ్రత్తగా చూసుకోవాలా. ఇప్పుడైతే ఇది మంచిగా కలుపుకోవాలి. ఆవాలు, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు వేసుకున్నా, టమోటా వేసుకున్నా. బాగా నూనెలో మగ్గాల. అంట్లో పసుపు, ఉప్పు వేద్దాం. చాలా డేస్ అయింది నేనైతే చికెన్ చేసి. డేస్ అయింది, ఇయర్స్ అవుతుంది పొయ్యి మీద చికెన్ చేసి. కొంచెం పసుపు వేయాలి ఇప్పుడైతే. అట్లే కొంచెం ఉప్పు వేద్దాం. అంటే ఉప్పు ఎందుకు వేయాలంటే బిరిగిని మగ్గుతాయి అవి. లాస్ట్లో యాడ్ చేసుకున్నాం తక్కువ వేస్తే. ఇప్పుడు బాగా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. టమోటాలు, ఎర్రగడ్డలు బాగా మగ్గాల. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే రుబ్బుతాను, చూపిస్తాను. అది కూడా మామూలుగా అయితే నేను ప్యాకెట్స్ తీసుకురాము మేము. ఇంకా బాగా మగ్గాల. ఎంత మగ్గితే అంత బాగుంటుంది. మంట కూడా నేను చిన్న కొంచెం పెట్టుకున్నా. అల్లం, తెల్లవాయి 2 బాగా రుబ్బుకోవాలి. మిక్సీకి వేయను నేను. మిక్సీకి అయితే నున్నగా అవుతున్నాను. అయితే ఇది ఆల్మోస్ట్ బాగా ఉడికేకి వచ్చింది ఫ్రెండ్స్. నేను కొన్ని నీళ్ళు పోసిన, ఎందుకంటే పొయ్యి మీద కదా మాడిపోకోకుండా. కొన్ని నీళ్ళు వేసుకున్నా. టమాటా కొంచెం నున్నగా అయితే ఇప్పుడు నేను రుబ్బు పెట్టుకున్న చూపించిన కదా, అదే అల్లం వెల్లుల్లి పేస్ట్. అది కూడా అంతా వేయను, కొంచెం వేస్తాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు. అబ్బా, అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం స్మెల్ నెక్స్ట్ లెవెల్. ఎక్కువ మంట పెట్టుకోకూడదు, ఊరికే ఎక్కువ మాడిపోతుంది. చిన్న మంట పెట్టుకొని వేసుకోవాలా. ఇంకొంచెం మగ్గితే చికెన్ వేసుకోవాలా. చికెన్ అయితే వేసుకున్నా. ఇదైతే 1/2 kg చికెను. ఇంకా కొంచెం ఉంది, అంటే 3/4 kg వేసిన అన్న. నేను సాయంకాలం అయితే అది రెసిపీ నాకు కూడా తెలియదు పేరేమని, చేసి చూపిస్తే చూడండి ఫ్రెండ్స్. ఇదైతే ఇప్పుడు ఒక 1/2 kg 3/4 kg ఉంటుంది చికెన్. మంచిగా కలుపుకోవాలా. చికెన్లో నీళ్ళన్నీ బాగా ఆవిరి అయిపోవాలి. ఇక్కడ చికెన్లో వాటర్ అనిపిస్తుంది కదా, నీళ్ళన్నీ బాగా ఎగిరిపోవాలి, ఆవిరి అయిపోవాలి బాగా. ఎందుకంటే చికెన్లో చాలా అంటే చాలా వాటర్ ఉంటాయి. ఆ వాటర్ అన్నీ బాగా ఇది అయిపోయాక నీళ్ళు పోస్తే టేస్ట్ వస్తుంది. నేనైతే ఇవన్నీ బాగా ఆవిరి అయ్యేదాకా పెడతాను ఫ్రెండ్స్. చూడండి ఎన్ని వాటర్ వస్తున్నాయి. మనము చికెన్ వేసిన వెంటనే వాటర్ వేస్తే టేస్ట్ అనేది ఉండదు, అంటే నేను చేసే స్టైల్లో. ఇంకొంచెంసేపు కలుపుకోవాలి నీట్గా. ఇంకొకే నీట్గా మొత్తం ఆవిరి అయిపోతుంది వాటర్ అంతా. మంట కూడా పెద్దగా పెట్టినాను ఫ్రెండ్స్ నేను. అంతే బాగా అంటే ఒక 5 నిమిషాలకు అంతా అయిపోతుంది కట్టెలపై మీద చికెన్. టేస్ట్ మాత్రం చెప్పనవసరం లేదు. మంచి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు చికెన్ లవర్స్కి. మటను, చికెన్ 2 చేపలు కూడా అంతే. మంచిగా ఫిష్ కబాబ్ అయితే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకోవాలి, కొంచెం ఆవిరి అయిపోతే. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వాటర్ వేసుకోవాలా. కొన్ని ఎక్కువే పోసుకున్నా ఏం కాదు, ఎందుకంటే కట్లపై మీద కాబట్టి విరిగ్గి ఆవిరైపోతాయి. చిక్కగా వస్తుంది కూర కూడా. అది కాక
చూడండి ఇప్పుడు ఇన్ని వాటర్ ఉన్నాయి కదా, నేను లాస్ట్కి ఎన్ని వాటర్ అయితే చూపిస్తాను. నేను మంచిగా కలుపుకొని ప్లేట్ పెట్టుకోవాలా. 2 నిమిషాలు ప్లేట్ పెట్టుకుందాం. చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్. చాలా వేడిగా ఉంటుంది, ఇంకా ఉడకల్లా, బాగా మంచిగా ఉడకల్లా. కుత్తలా ఉడుకుతుంది. ఇంకా ఉడకాల, ప్లేట్ పెట్టుకో. ఇప్పుడైతే కారం పొడి వేసుకోవాలా. అలానే కొంచెం ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా. ఫస్ట్ ఈ 3 బాగా మిక్స్ చేసుకోవాలా. లాస్ట్లో చికెన్ మసాలా వేసుకోవాలి కొంచెం గట్టిగా అయిన తర్వాత. నేనుగా చికెన్ మసాలా వేసాను, 1 ప్యాకెట్ మొత్తం వేసాను నేనైతే. కలపాలి ఫ్రెండ్స్ మంచిగా. చూడండి ఎంత చిక్కగా ఉందో. అడుగొయ్యి, చిన్నగా గొయ్యమంటే ఏం కాదులే, చిన్నగా గొయ్యి. అట్లా కోసేసాయి. పగిలిపోతే మళ్ళీ ఏం కాదు. కొయ్యనా మీద దీంట్లో చీమలు ఉంటాయి. అట్లే చాకు తీసుకొని అవతల నుంచే. దుమ్ము చాలా ఉంది. నేనైతే ఇప్పుడు చికెన్ కాలుస్తాను. నేను మార్నింగ్ చెప్పినాను కదా కొంచెం చికెన్ తీసి పెట్టిన ఏదో చేస్తానని. అది ఏదో కాదు కానీ దీని పేరు రెసిపీ ఏమో నాకు తెలియదు. చికెన్ మొత్తం మంచిగా కాల్చుకుంటా ఫ్రెండ్స్, చూపిస్తా కాల్చుకొని. ఇప్పుడు మంచిగా కాల్చితేనే, లేకుంటే పచ్చివాసన వస్తుంది, తినేకూడా కాదు. చూపిస్తా. మంచిగా మొత్తం అంతా మసాలా పూసిన. ఫ్రెండ్స్ మీరు ఎవరికైనా ఈ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ టైం ఈ వీడియో చేస్తాను సరే.
ఇప్పుడైతే ఇది ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఇంకా పక్కన తీసేసి మంచిగా ప్లేట్లోకి చేసుకోవడమే. అది అట్లా టర్న్ చేస్తేనే వేడిగా ఉంటుందని ఇప్పుడు ప్లేట్లోకి వేసుకున్నాను నేనైతే. ఎర్రగడ్డ మంచిగా ఇది రోస్ట్ చేసిన చికెను భలే అంటే భలే టేస్ట్ ఉంది. ఎందుకంటే కట్ల పొయ్యి మీద చేసిన కదా స్మెల్ అంట అదంతా భలే అనిపిస్తుంది. గ్యాస్ మీద చేస్తే ఆ ఫ్లేవరు ఏం తగలదు. చికెన్ మాత్రం నాకు తెలిసి ఎప్పుడూ నేను ట్రై చేయలేదు. ఫస్ట్ టైం వచ్చినా బాగా వచ్చింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా అంతే చాలా బాగుంది. అంతే ఫ్రెండ్స్, నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.